స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి వీరిద్దరు కాంబినేషన్ లో మూవీ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ సెట్స్ పైకి వస్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ అభిమానులు అందరు ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రారంభించారు, కానీ మహేష్ జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? దర్శకధీరుడు బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను బాలీవుడ్ కు చాటి చెబితే, ఆ తర్వాత RRR మూవీతో తెలుగు సినిమా స్టామినాను హాలీవుడ్ కు తెలియజేశారు. దీంతో జక్కన్న నెక్స్ట్ మూవీపై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. దుర్గార్ట్స్ బ్యానర్ పై ఢాకేయల్ నారాయణ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేశారు. గత కొన్ని రోజులుగా అక్కడే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అక్కడే పూజ కార్యక్రమాలు చేశారు. ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా, మాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ క్రేజీ మూవీ కోసం జక్కన్న ప్లాన్ ఏంటంటే, ఈ సినిమాను 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ కంపెనీలు డిస్నీ, సోనీ సంస్థలను కూడా రాజమౌళి రంగంలోకి దింపుతున్నారని తెలిసింది. ఈ భారీ చిత్రాన్ని 2 పార్టులుగా తీయాలని ఫిక్స్ అయ్యారట. ఫస్ట్ పార్ట్ 2027లో రిలీజ్ చేస్తే, సెకండ్ పార్ట్ 2029లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్. ఇక ఈ మూవీ షూటింగ్ ను జనవరి ఎండింగ్ నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. రాజమౌళి సినిమా అంటే మ్యూజిక్ అందించేది హీరోవాణిని. ఈ మూవీకి కూడా ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణిని మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, మహేష్ తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కారు, కానీ ఈ మూవీ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అలాగే జక్కన్న తన సినిమా ప్రారంభోత్సవంకు సంబంధించి అప్డేట్ ఇస్తున్నారు, కానీ ఈ సినిమా ప్రారంభోత్సవం అప్డేట్ ఇవ్వలేదు. ఈ విధంగా మహేష్ జక్కన్న సెంటిమెంట్ బ్రేక్ చేశారు. మరి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ గా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.